హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవాళ వీడియోలో అయితే క్రిస్పీ గోబీ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం అయితే నేను ముందుగా ఒక 3 మీడియం సైజు క్యాలీఫ్లవర్ని అయితే ఇలా చూపించేంత సైజులో కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. మరొక సైడ్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇవి బాయిల్ చేసే టైంలో ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ అనేది బాగా తెరులుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక లిడ్ అయితే కవర్ చేసి హై ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వాటర్ అనేది డ్రైన్ అవుట్ చేసి ఈ గోబీ అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి త్వరగా చల్లారడం కోసం అయితే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి, నార్మల్ వాటర్. ఇప్పుడు మరొక పక్క అయితే పేస్ట్ ప్రిపరేషన్ చేసేద్దామా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే ఒక 1/2 కప్పు మైదా పిండి, అలాగే సేమ్ కప్పుతో 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, అలాగే 1/2 కప్పు రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేశాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్, అలాగే ఫ్రెష్గా కొట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశానండి. యాడ్ చేశాక ఇప్పుడు వాటర్ అయితే తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పౌడర్లన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వరకు అయితే కలుపుకోవాలి. మరీ తిక్కుగా వద్దు, మరీ పలుచుగా వద్దు. ఇలా ఇప్పుడు గోబీని అయితే స్లోగా కలుపుకోవాలండి. మరీ ప్రెషర్ పెడితే గోబీ అనేది స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే స్టవ్ అయితే ఆన్ చేసి ప్యాన్లోకి ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది బాగా వేడయ్యాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న గోబీని అయితే ఒకటొకటిగా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఒకటొకటిగా యాడ్ చేయడం వల్ల గోబీ అనేది త్వరగా ఫ్రై అవుతుంది, అలాగే క్రిస్పీగా తయారవుతుందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ యాడ్ చేయకుండానే కేవలం చిల్లీ పౌడర్ వల్ల ఆరెంజ్ కలర్ అనేది వచ్చిందండి. చూసారుగా ఈ కలర్ అయితే వచ్చాక ఆయిల్ అనేది పూర్తిగా డ్రైన్ అవుట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మరొక పక్క గోబీ 65 ఎలా ప్రిపరేషన్కి అయితే మరొక ప్యాన్ పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్, అలాగే ఒక ఆనియన్, అలాగే పొడవుగా చీల్చి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు టొమాటో సాసు, అలాగే ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు, అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ సోయా సాస్ అయితే యాడ్ చేశానండి. యాడ్ చేశాక ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని అయితే ఇందులోకి యాడ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, క్రిస్పీ గోబీ 65 రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.